మీరు పంపించే రా మెటీరియల్ వల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది? ఈ షుగర్ బీపీ చెప్పుకుంటున్నాం కదా ఈ ప్రాబ్లమ్స్ అని, వాటిని కంట్రోల్ చేయటం కాదు, అసలు లేకుండా రివర్స్ చేయటమే. ఇప్పుడు మేము పంపించే 80% రా మెటీరియల్లో ఫుడ్ ఐటమ్స్ 50% ఉంటాయి. మళ్ళీ అందులో 50% మాత్రమే ఈ నేచర్ నుంచి వచ్చే మెడిసినల్ ప్రాపర్టీస్ సంబంధించినవి అన్ని కాంబినేషన్స్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళకంటే షుగర్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉంటే ఏం పంపించాలి, బీపీ ఉంటే ఏం పంపించాలి, ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్కి ఏం పంపించాలి, ఈ కాంబినేషన్స్ అన్ని మారుతూ ఉంటాయి. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు వాడచ్చు? ఏజ్ తోటి సంబంధం లేదండి. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తీసుకోవచ్చా? బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. అంటే ఎందుకు ఒక 8th month 9th month అప్పుడు వద్దని చెప్తాం, ఎందుకంటే ఈ ఫుడ్ సిస్టమ్ మార్చేసరికి వాళ్ళు కొంచెం అడ్జస్ట్ కావడం కష్టమైంది. అందుకని ఏంటంటే ఈ లోపే ఉంటుంది, ఒక 8th month దాటితే వద్దని చెప్పేస్తాం. వాళ్ళకి ఎందుకంటే కొన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళకి కొత్త ఫుడ్ ఎందుకంటే ఇది యాక్సెప్ట్ చేయదు బాడీ మనకి. సో క్యాన్సర్ ఉన్న పర్సన్స్ కూడా ఈ ఫుడ్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి బీపీ, షుగర్, థైరాయిడ్, మిగిలిన ప్రాబ్లం చెప్పినంతగా దాని మీద గన్ షాట్ దీన్ని తగ్గిస్తాం, ఇది లేకుండా చేస్తాం అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే అది ఎలా అంటే ఈ ఫుడ్ ఎంతవరకు పనిచేస్తుంది క్యాన్సర్ కంటే కనుక వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా పెరిగిద్ది. దీంతో మంచి ఫుడ్ వెళ్తుంది వాళ్ళకి, వాళ్ళు తట్టుకుంటారు. వాళ్ళు ఇంకా క్యాన్సర్ ఒక స్టేజ్లో ఉందనుకోండి, ఈ ఫుడ్ ఏం చేస్తుంది అంటే అక్కడి నుంచి ముందుకు వెళ్లకుండా ఇంకా పెరగకుండా చేసే మాత్రం ఆ ప్రయత్నం చేస్తుంది ఇది. కానీ దాన్ని తగ్గించేసిద్ది, లేకుండా చేసిద్ది అనేది చెప్పడానికి లేదు. ఎందుకంటే అంత రీసెర్చ్లు అంత మేము దాని మీద ఇంకా చేయలేదు. దాని మీద అంటే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు, స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు, దానివల్ల వాళ్ళకి లివర్ ప్రాబ్లం వస్తుంటుంది. సో అలాంటివి ఏమైనా ప్యూరిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? అటు సైకలాజికల్గా అక్కడ మెడిటేషన్ ఉంటుంది, వాళ్ళు ఎట్లా వాటిని ఆపేయాలనేది. కొంతమంది ఉంటారు హెవీ స్మోక్ ఉంటుంది, వాళ్ళకి డే 1 మానుకోలేరు. వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక 10 days గడువు పెడతాం. ఇక ఇవాళ మీరు ఒక సిగరెట్ పెట్టి తాగుతున్నారు అనుకోండి, రేపు 2 తగ్గియండి, ఎల్లుండి ఇంకోటి తగ్గియండి, ఇలా తగ్గించుకుంటా పోండి. అక్కడి వరకు అంటే వాళ్ళకి ఏంటంటే ఒక మానసికమైన ఒక ధైర్యాన్ని ఇస్తాం. కొంతమంది అయితే డ్రింక్ ఉంటుంది, ఇటు స్మోక్ ఉంటుంది, అన్ని అలవాట్లు ఉంటాయి వాళ్ళకి. ఇవన్నీ ఒక 10 days వరకు టైం పెడతాం మనం, మెల్లమెల్లమెల్లగా. ఎందుకంటే మెంటల్ ప్రిపరేషన్ అవసరం దీనికి, ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి. అది మనం ముందు ఇచ్చేసి దాని తర్వాత వాళ్ళని దాంట్లోకి తీసుకెళ్లేసరికి వాళ్ళు అన్ని మొత్తం లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది.